మహేశ్వరంలోని అన్ని గ్రామాలను ఫోర్త్ సిటీలో కలిపేంత వరకు పోరాటం చేస్తామన్నారు ఫోర్త్ సిటీ జేఏసీ చైర్మన్గా ఎన్నికైన సీనియర్ జర్నలిస్టు రఘుపతి. ఇక ఫోర్త్ సిటీ రూపకల్పన కోసం అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీఎస్పీ, సిపిఐ, సిపిఎం నుంచి అభిప్రాయాలను సేకరించి కమిటీ ఏర్పాటు చేశారు. మహేశ్వరంకి అన్యాయం జరుగుతుందని, తమ ప్రాంతాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి నాయకుడిపై ఉందన్నారు. పోలీసులతో దెబ్బలు తిని జైలుకు వెళ్లినా సరే ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జేఏసీ చైర్మన్ రఘుపతి కోరారు. ఇదంతా ఒక నగరంగా అయిపోయిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా జనసాంద్రత పెరగడం జరిగింది. జనసాంద్రత పెరగడం వల్ల రోడ్స్ తోటి అదేవిధంగా మిగతా కమ్యూనికేషన్ తోటి చాలా ఇబ్బందులు అవుతుంది. కాబట్టి నగర విస్తీర్ణ జరగాలి. జనం పెరగడం వల్ల పట్టణం కూడా విస్తరణ చేసినట్లయితే బాగుంటుంది. ఈ కంజెస్టెడ్ రోడ్స్ ఉండవు, డ్రైనేజ్ సిస్టమ్ తక్కువ ఉంది, ఎలక్ట్రికల్ తక్కువ, వాటర్ సిస్టమ్ కూడా తక్కువ ఉంది. హైదరాబాద్ ఉన్నటువంటి జనమంతా కూడా బయటికి వచ్చి జీవనం శ్రమంతిలో అంటే వాళ్ళకు కూడా జీవనోపాధి లాగా అన్ని విధాలా కల్పించినట్లయితే మేధావులు అందరూ కూడా నగరం బయటికి వచ్చి నగరం విస్తరించినట్లయితే ఇక్కడ రెసిడెన్షియల్ ఏర్పాటు చేయడానికి ఒక అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఫోర్త్ సిటీ రావడం వల్ల పెద్ద పెద్ద రోడ్లు, అదే విద్యా ఆలయాలు, అదేవిధంగా హెల్త్ కి సంబంధించినటువంటివి, ఇండస్ట్రీలు, స్పోర్ట్స్ సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి వసతులు కల్పించడానికి ఆస్కారం ఉంటుంది. అందులో మహేశ్వరంకు పెద్ద రెవెన్యూ గ్రామం ఉంది, పెద్ద రెవెన్యూ ఉంది. ఈ రెవెన్యూ ఉండడం వల్ల ఇది గతంలో కూడా అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ కూడా పలకని రేటు మహేశ్వరంలో భూమిలో రేటు పెరగడం జరిగింది. కార్యాచరణ రేపు ఆలోచన చేసి ఈ అతి త్వరలోనే కార్యాచరణ ముందు పెడతాం. ఏ విధంగా ముందుకెళ్తామో, ధర్నాపరంగా వెళ్తామా, విజ్ఞాపన పత్రంగా వెళ్తామా, ఎమ్మెల్యేని కలుస్తామా, ఎంపీని కలుస్తామా, మంత్రిని కలుస్తామా, కన్సల్టింగ్ ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రిని కలుస్తామా, ముఖ్యమంత్రి ఎట్లా కలుస్తామా అనేది ఒక స్టెప్ బై స్టెప్ ఆలోచన ఈ యొక్క కోర్ కమిటీలో నిర్ణయం తీసుకుని భవిష్యత్తు కార్యాచరణ మీ ముందు చెప్తాం. అది అతి త్వరలోనే